వెల్కమ్ టు టీవీ. అయితే ప్రతిరోజు మన ఇద్దరు ఎమ్మెల్యేల గురించి రోజు మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ రోజు కూడా ఒక ఇద్దరు ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకుందాం. అయితే దానికన్నా ముందు ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎలక్షన్ల ముందు ఎలాంటి హామీలు ఇచ్చిర్రు, ఎలాంటి హామీలు నెరవేర్చారు, ఇంకా నెరవేర్చాల్సిన హామీలు ఏంటి, ఇంకా వాళ్ళ నుంచి జనం ఏం కోరుకుంటారు, వాళ్ళ ప్లస్ పాయింట్ ఏంటి, మైనస్ పాయింట్ ఏంటి, టోటల్గా విశ్లేషించుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా వాళ్ళు ఎలాంటి పనులు చేసి మంచి పనులు చేస్తారు, మంచి పనులు ఇంకా ఎలాంటివి చేస్తారో ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. నియోజకవర్గానికి సంబంధించి తాండూరు నియోజకవర్గానికి సంబంధించి మనోహర్ రెడ్డి అయితే జనగామ నియోజకవర్గం సంబంధించి అందరికి సుపరిచితమైన వ్యక్తే పల్లా రాజేశ్వర్ రెడ్డి. అయితే వీళ్ళ నియోజకవర్గాల్లో ఒకసారి తొంగి చూద్దాం ఎట్లా ఉంది. తాండూరు నియోజకవర్గంలో ఇప్పటిదాకా జరిగిన అభివృద్ధి ఏంటి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డిపై ప్రజలు ఏమనుకుంటున్నారు, నియోజకవర్గం ఇంకా అభివృద్ధి ఎంతవరకు చెందాల్సి ఉంది అనేది పూర్తిగా విశ్లేషించే ప్రయత్నం అయితే చేద్దాం. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో వచ్చే తాండూరు అసెంబ్లీ సెగ్మెంట్ లో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బి మనోహర్ రెడ్డి పోటీ చేశారు. అయితే తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన పైలట్ రోహిత్ రెడ్డిపై గెలిచారు. నాటి ఎన్నికల్లో 48.32% ఓటు షేర్కి సాధించారు మనోహర్ రెడ్డి. 6,583 ఓట్ల మెజార్టీతో రోహిత్ రెడ్డిని ఓడించారు. మరి ఇప్పుడు తాండూరు నియోజకవర్గంలో మనోహర్ రెడ్డికి జనాదరణ ఎలా ఉంది, ఆ ప్లస్ పాయింట్ ఏంటి, ఆయన చేసిన పనులు, డెవలప్మెంట్ చేసే పనులు ఇప్పుడు జనాలకు నచ్చుతున్నాయి, అసలు జనాలకు అందుబాటులో ఉంటున్నాయి పెద్ద మనిషి, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, ఇక ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే అభివృద్ధి పరంలో జనంలో పాజిటివ్ ఇమేజ్ ఉందంట. చాలా వరకు అయితే అభివృద్ధి పరంగా ఈయనకి ప్లస్ పాయింటే. ఇక ఎలాంటి అవినీతి ఆరోపణలు లేకపోవడం ఇంకా ప్లస్ పాయింట్ అని చెప్పుకోవాలి. ఇక జనం సమస్యలకు వెంటనే పరిష్కారాలు దొరుకుతాయట ఈ నియోజకవర్గంలో. అబ్బాబ్బాబ్బాబ్బా, అసెంబ్లీలో సెగ్మెంట్ సమస్యల ప్రస్తావన, సిఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ, ఇవన్నీ అందరు ఇస్తే ఇది కొత్తనా? మంత్రుల దగ్గర సెగ్మెంట్ సమస్యల ప్రస్తావన, పాత కొత్త క్యాడర్ను కలుపుకొని వెళ్ళడం ఈయన ఇది మెయిన్ పాయింట్. పాత కొత్త క్యాడర్ని చాలా వరకు కలుపుకొని పోరు మీద ఎమ్మెల్యేలు. ఇది కలుపుకొని పోతున్న మనోహర్ రెడ్డి తాండూరు నియోజకవర్గంలో ఇలా కలుపుకొని పోతేనే అది ప్లస్ పాయింట్ చాలా వరకు. ఓకే, ఇక మైనస్ పాయింట్ ఒకసారి చూసుకున్నట్లయితే కాక్రవీణ నదుల్లో ఇసుక మొహరం అక్రమాలపై పట్టించుకోవట్లేదట. ఇది ఒక మైనస్ పాయింట్. అయితే ఎక్కువ అక్రమాలు జరుగుతున్నట్టునే. మొరం తరలింపు ఎమ్మెల్యే సోదరుడిపై ఆరోపణలు. ఓకే, సొంత సోదరుడిపైనే విమర్శలు. ఓకే, మైన్స్ చెక్ పోస్ట్ లో వసూలు ఆరోపణలు. ఒక యువనేత ఫామ్ హౌస్ కు సీసీ రోడ్డు మంజూరు. వరద నీటితో తాండూరులోని పలు కాలనీలు మునక వరద వెళ్లే చిలకవాగు కబ్జాలకు గురి కావడం, ఇవి మైనస్. అయితే అక్రమాలు కూడా దారుణంగానే ఉన్నట్టున్నాయి. అయితే ఒక ఫామ్ హౌస్ కు సంబంధించి, ఒక యువనేతకు సంబంధించి ఒక సీసీ రోడ్ వేసినందుకు ఇక్కడ విమర్శలు ఎదుర్కొంటుండు. ముఖ్యంగా సోదరుని వల్ల విమర్శలు ఎదుర్కొంటుండు. ఇంకా ముఖ్యంగా వరద నీటిలో తాండూరులోని ప్రజలు పలు కాలనీలు మునక చెందుతున్నాయంట. దానికి సంబంధించి పట్టింపు లేదంట. ఇది చాలా వరకు మైనస్ పాయింట్. అవి పట్టించుకుంటే జనాల్లో విమర్శలు రాకుండా ఉంటాయి. అయితే ఇంకా ఈయన నుంచి ఏం కోరుకుంటారు జనం, డిమాండ్ ఏం చేస్తారు, ఇంకా వాళ్ళ వినతులు ఏమున్నాయని ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. జనం కోరుకుంటున్నాయి అయితే జొంటుపల్లి రిజర్వాయర్ మెయింటైన్ చేయాలి, రిపేర్ చేసి సిల్ట్ తొలగించి కాలువలు నిర్మించాలి. కోటపల్లి ప్రాజెక్టు మెయింటెనెన్స్ అవసరం. శివసాగర్ ప్రాజెక్టు నిర్వహణ చేపట్టాలి. సహజ వనరుల దోపిడీకి గురి కాకుండా కాపాడాలి. ఫ్యాక్టరీలలో శ్వాసకోశ సమస్యలు లేకుండా చేయాలి. ఫ్యాక్టరీలతో వచ్చే అనారోగ్య సమస్యలకు సంబంధించి ఆ సమస్యలను కూడా డిమాండ్ చేస్తారు, అవి ఉండొద్దని. సిమెంట్ నాపరాతి ఫ్యాక్టరీల కాలుష్యం నియంత్రించాలి. ఓకే, సిమెంటు నాపరాతి కాలుష్యం. ఓకే, సిమెంట్ అండ్ రాయికి సంబంధించి ఫ్యాక్టరీలు ఉన్నట్టునే అవి కాలుష్యం అవుతున్నట్టునే, దానికి సంబంధించి నియంత్రించాలంటారు. అయితే తాండూరు బైపాస్ రోడ్డు పూర్తి చేయాలంటారు. తాండూరు ఫ్లైఓవర్ త్వరగా పూర్తి చేయాలంటారు. కంది బోర్డు ఏర్పాటు చేయాలంటారు. ఐటీఐ పాలిటెక్నిక్ కాలేజ్ కావాలంటారు. బషీరాబాద్ లో డిగ్రీ జూనియర్ కాలేజ్ కావాలంటారు. ఇంకా కాలేదా? ఇక్కడ బషీరాబాద్ లో డిగ్రీ జూనియర్ కాలేజ్ లేవట. ఓకే, ఇన్ని సంవత్సరాలు డెవలప్మెంట్ చేసుకుంటాం అనేది ఎటుపోతుందయ్యా, నాకు అర్థం కావట్లేదు. నాపరాతి శుద్ధ ఎర్రమట్టి అక్రమ మైనింగ్ కంట్రోల్ చేయాలి. చిలుకవాగు నాలా పనులు స్పీడప్ చేయాలి. ఇవి అక్కడ వాళ్ళు కోరుకుంటున్నాయి. మెయిన్గా చూసుకున్నట్లయితే
కాలుష్యానికి సంబంధించి, ఫ్యాక్టరీల కాలుష్యానికి సంబంధించి, రోడ్లకు సంబంధించి, ఫ్లైఓవర్లకు సంబంధించి, కాలేజ్ విద్య, అలాగే అక్రమ మైనింగ్ను కంట్రోల్ చేయాలని, అలాగే వాగు కారణాలకు సంబంధించి కూడా రిపేర్లు వాళ్ళు కోరుకుంటారు. అయితే మెయిన్గా కాలేజ్ విద్యకు సంబంధించిన వెంటనే వెంటనే పూర్తి చేస్తే ఈయనకు చాలా వరకు బాగుంటుంది. ఇక అనుకూలత వ్యతిరేకత చూద్దాం. అనుకూలత 46% అయితే వ్యతిరేకం 26%, తటస్థంగా 28, వ్యతిరేకం ప్లస్ తటస్థం రెండు చూసుకున్నట్లయితే అనుకూలం కన్నా నియర్ బై ఉన్నాడు. సో కాకకి కొంచెం 2-3% వ్యతిరేకత ఉన్నట్టే లెక్క. ఏం కాదు ప్రస్తుతానికైతే, తర్వాత ముందు ముందు విమర్శలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఇక మనోహర్ రెడ్డికి కొంచెం అటు ఇటుగా తటస్థం ప్లస్ అవి అంటే కొంచెం నియర్ బై డేంజర్ జోన్లో ఉన్నట్టు, అవి సరి చేసుకొని జనాలకు సంబంధించిన సమస్యలు పరిష్కరిస్తే బెటర్. ఇక అందరికి సుపరిచితమైన వ్యక్తి, ఎప్పుడు స్మైల్ ఇచ్చి విద్యా సంస్థలో చాలా మంది విద్యార్థుల్ని తీర్చిన వ్యక్తి. ఓకే, పల్లా రాజేశ్వర రెడ్డికి సంబంధించి జనగామ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్సీ కూడా అయినా, అయితే ఇప్పుడు దీనికి సంబంధించి నియోజకవర్గ సంబంధించి ఎమ్మెల్యే ఉండు కాబట్టి ఆ నియోజకవర్గంలో ఏముందో ఒకసారి చూసుకుందాం. తెలంగాణ రాజకీయాల్లో కీలక సెగ్మెంట్ జనగామ. ఇక్కడి రాజకీయాలు ఎప్పుడు హాట్గా ఉంటాయి. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కొమ్మూరు ప్రతాప్ రెడ్డిని ఓడించారు. 48.61% ఓట్ షేరింగ్ సాధించారు. మొత్తం 15,783 ఓట్ల మెజార్టీతో పల్లా గెలిచారు. మరి ఇప్పుడు జనగామ నియోజకవర్గంలో పల్లా రాజేశ్వర్ రెడ్డికి జనాదరణ ఎలా ఉంది, ఏ విధంగా ఆయన పనులు చేస్తుండో, ఇచ్చిన హామీని నెరవేర్చిందా లేదా అనేది ఒకసారి అయితే చూసుకునే ప్రయత్నం చేద్దాం. ఆయన స్కోర్ ఎంత కూడా చూద్దాం. పల్లా రాజేశ్వర రెడ్డి పనితీరు ఎలా ఉందనేది ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే ప్రజలు మెప్పు పొందుతుందా లేదా అనేది కూడా ఒకసారి చూద్దాం. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కూడా ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే టోటల్గా ప్లస్ పాయింట్ చూసుకున్నట్టయితే పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు నిర్మాణాలు చేసినట్ట, అవి ప్లస్ పాయింట్ కిందకి వస్తున్నాయి. సీఎంఆర్ఎఫ్, కళ్యాణ లక్ష్మి ఇవి పెద్ద పనులాగా చేస్తున్నారు అయ్యా. ప్రతి నియోజకవర్గంలో ఈ కామన్ అయ్యా. ప్రజల్లో సానుకూల ఇమేజ్, నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉండడం, జనం సమస్యలు వినడం, పరిష్కారాలు, ఇవి చాలా వరకు ప్లస్ పాయింట్. కేడర్తో సత్సంబంధాలు, నీలిమ హాస్పిటల్లో జనాలకి ఫ్రీ ట్రీట్మెంట్. నీలిమ హాస్పిటల్లో జనాలకి ఫ్రీ ట్రీట్మెంట్ ఉంటుందట. జనగామ నియోజకవర్గానికి సంబంధించి పల్లా రాజేశ్వర రెడ్డి ఇది ఒక మంచి పని అయితే చేసిండు. మంజూరు దిశగా నర్సింగ్, లా కాలేజీలు, చర్యాల రెవెన్యూ డివిజన్గా ప్రకటిస్తూ జీవో జారీ, సాగునీటి కోసం తరిగొప్పల మండలంలో డిస్ట్రిబ్యూషన్ పాయింట్. ఓకే, ఇవి ప్లస్ పాయింట్లు. అయితే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నీలిమ ఒక హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నట్టే ఒక విధంగా చెప్పుకోవాల్సిన విషయమే. మిగతా ఏ నియోజకవర్గాల్లో ఇలాంటి పనులు జరగలే. మన పల్లా రాజేశ్వర రెడ్డి తన సొంత నిధులతోటి ఒక హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ జనాలకి ఇప్పిస్తున్నట్టే అంతకన్నా ఏముంది? ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే గురించి అయినా ఈ విధంగా ఫ్రీ ఇస్తున్న, వైద్యాన్ని ఫ్రీగా ఇప్పిస్తున్నది మనం చదవలేదు ఇంతవరకు. పల్లా రాజేశ్వర రెడ్డి దాంట్లో చదివినాం. సరే, ఆయన విద్యావేత్త కావచ్చు, విద్యా సంస్థలు ఉండొచ్చు, విద్యను కూడా ఇస్తుండొచ్చు. సో ఇక్కడ కూడా ఇది చేస్తున్నట్టే ఇంతో అంతో మనం చెప్పుకోవాల్సిన విషయమే. కానీ అది ఎంతవరకు ట్రీట్మెంట్ అనేది కూడా మనం ఆలోచించాలి. ఏ విధంగా ఇస్తున్నా, ఏ విధంగా ఎంతవరకు ఖర్చు పెడుతున్నా, ఓన్లీ ఓపీనేనా లేకుంటే మేజర్ ఆపరేషన్ కూడా చేపిస్తున్నా లేదా అనేది అక్కడున్న జనం చెప్పాలి ఎంతవరకు అనేది. ఒకవేళ ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తే అందరూ అక్కడికే వెళ్తారు కదా నియోజకవర్గ ప్రజలు. సో అక్కడ ఎలా ఉందో చెప్పలేం, జనాల నాడిని బట్టి చెప్పవచ్చు. అక్కడ తెలుసుకుంటే తెలుస్తుంది పూర్తిగా. అయితే ఇక మైనస్ పాయింట్ ఏముందో చూద్దాం. వెజ్ నాన్ వెజ్ మార్కెట్ ప్రారంభం కాకపోవడం మైనస్ పాయింట్. అయితే అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా అవడం జనగామ నియోజకవర్గం ఒక విమర్శల పాలవుతుంది, ఇది మైనస్ పాయింటే. దేవాదుల నీళ్లతో చెరువులు నింపకపోవడం ఇది ఒక మైనస్ పాయింట్. సాగునీరు అందక రైతులు ఇబ్బందులు, బతుకమ్మ కుంట అభివృద్ధి పనులు పూర్తి కాకపోవడం, గతంలో కేసీఆర్ ఇచ్చిన హామీ కూడా నెరవేర్చకపోవడం, ఇవి చాలా వరకు మైనస్ పాయింట్. కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఎక్కడ ఉండో మనం అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇంకా ఈయన నుంచి ఏం కోరుకుంటారో జనం అనేది ఒకసారి చూసుకున్నట్లయితే, చీటకోడూరు, బొమ్మకూరు రిజర్వాయర్ల నీళ్లు కావాలి, గనుగు అహడ్
వంతెన పూర్తి చేయాలి. జనగామ జిల్లాకు మరిన్ని ఫైర్ ఇంజన్లు కావాలంటారు. గురుకులాల్లో ఫుడ్ క్వాలిటీ పెంచాలంటారు. జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరికరాలు కావాలంటారు. హాస్పిటల్కు 20 ఎకరాల భూమి ఉండాలి. ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తున్న పేదలు. ఇక్కడ ముఖ్యంగా నీళ్లు, హాస్పిటల్, గురుకులాల ఫుడ్, దీనికి సంబంధించి జనాలు వైద్యం గురించి కూడా బాగా అడుగుతున్నారు. నువ్వు ఆల్రెడీ నీలిమ హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తున్నా కానీ ప్రైవేట్ హాస్పిటల్స్కు వెళ్తున్న పేదలు అని ఇక్కడ కనిపిస్తుంది. హాస్పిటల్కి 20 ఎకరాల భూమి ఇస్తే బాగుంటుందని కూడా, అంటే ఇక్కడ గవర్నమెంట్ ఆసుపత్రుల్లో వైద్యం సరిగ్గా లేకపోవడం వల్లే ఈయన అక్కడ నీలిమ హాస్పిటల్లో ఫ్రీ వైద్యం ఇప్పిస్తున్నాడు. మరి ఈయన తెచ్చే నిధులతోటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్ని శాంక్షన్ చేపిస్తే బాగుంటుంది కదా. శాంక్షన్ చేపించి వైద్యాన్ని ఫ్రీగా ఇప్పిస్తే, గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇప్పిస్తే బాగుంటుంది కదా. ఎందుకు ఆ నీలిమ హాస్పిటల్ని ఫ్రీగా ఇప్పిస్తున్నావు? ఏమన్నా సరే నీళ్ళగా ఇప్పియాలి, కానీ అక్కడ మెయిన్గా అనిపిస్తుంది ఏంటంటే వైద్య పరికరాలు లేకపోవడం. జనగామ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరికరాలు లేవట. హాస్పిటల్కి 20 ఎకరాల భూమి ఉండాలంటారు, అక్కడ లేనట్టుంది. ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తున్న జనాలు, నువ్వు ఫ్రీగా ఇచ్చినా కానీ అక్కడ వెళ్తురంటే సంథింగ్ ఈజ్ దేర్, సంథింగ్ ఈజ్ రాంగ్, ఏదో ఉంది అక్కడ. ఓకే, రాజేశ్వరరెడ్డి స్కోర్ ఎంతో చూద్దాం. అనుకూలత 44% అయితే వ్యతిరేకత 29, తటస్థంగా 27%. సో వ్యతిరేకం ప్లస్ తటస్థం రెండు కలిస్తే టోటల్గా చూసుకున్నట్లయితే అనుకూలత కొంచెం ఎక్కువనే ఉంది. సో రాజేశ్వరరెడ్డి కూడా మేబీ 15,000 ఓట్లతో గెలిచిండు, కానీ మేబీ డేంజర్ జోన్లోనే ఉన్నట్టుగా అర్థం చేసుకోవాలి నెక్స్ట్ టైం. ఎందుకంటే ఎమ్మెల్సీ చేసిండు, మళ్ళీ వెంటనే ఎమ్మెల్యేగా వచ్చేసిండు. ఏదేమైనప్పటికీ ఇద్దరు అన్నదమ్ములానే స్మైల్ బాగానే ఇస్తారు, కానీ ఇద్దరికి అనుకూలత వ్యతిరేకత చూసుకున్నట్టయితే బరాబర్ ఈక్వల్గానే ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకు. టోటల్గా ఇద్దరు ఒక్కటి అన్నదమ్ములానే ఇద్దరు స్మైల్తో ఉన్నారు మంచిగా. ఓకే, ఏదేమైనప్పటికీ ఒకరు బీఆర్ఎస్, ఒకరు కాంగ్రెస్ అయినప్పటికీ ఆ స్మైల్ నెక్స్ట్ టైం కూడా ఉంటుందో ఉండదో తెలియదు. ఇద్దరైతే ఒక మోస్తారు డేంజర్ జోన్లో ఉన్నారు. మీరు ఇంకా డెవలప్మెంట్ చేయాల్సినవి చాలా ఉన్నట్టుగానే మన నియోజకవర్గ ప్రాంతంలో కనిపిస్తుంది. సో మీరు ఇంకా డెవలప్మెంట్ చేసి మీరు ఇచ్చిన హామీలు ఇంకా నెరవేర్చి జనాలకి దగ్గరై ఇంకా డెవలప్మెంట్ చేసుకునే అవసరం ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది నియోజకవర్గంలో. ఇది ఈరోజు ఈ 2 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేల పనితీరు గురించి, పనితనం గురించి మనం మాట్లాడుకున్నాం. రేపు మరో 2 ఎమ్మెల్యేల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం.